అన్న హాయ్ అన్న. ఆయన సో మన పవన్ కళ్యాణ్ సినిమా చెప్పిన డేట్ కన్నా 1 వీక్ ముందే వస్తారని చెప్పి ప్రకటించారు. సో దీనివల్ల ప్లస్ అనుకోవచ్చా మైనస్ అనుకోవచ్చా? ప్లస్ అనుకోవచ్చు అన్న. రావడమే బెటర్. ఎందుకంటే ఒక సినిమా కూడా వేరే వాయిదా పడిందని చెప్పేసి కేజీఎఫ్ హీరోది, కాబట్టి ప్లస్ అనుకోవచ్చు. కానీ ఏంటంటే చెప్పిన డేట్కి వస్తే బాగుండేది. ఫ్యాన్స్ ఇబ్బంది పడకుండా ఉంటారు. కట్అవుట్లు కానీ టికెట్లు బుకింగ్ చేసుకోవడంలో కానీ ఎంత రేట్లు అయినా కానీ బుక్ చేస్తున్నారు, కానీ ఆ డేట్ని రాకపోయేపాటికి చాలా ఇబ్బంది, చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాలు చెప్పిన డేట్కి వదలట్లేదు. అది చాలా బాధ అనిపిస్తుంది. అట్లాగే నైట్ షోలు, బెనిఫిట్ షోలు అవి కూడా సరిగ్గా ఇట్లా చాలా, దానివల్ల కూడా చాలా పెద్ద పెద్ద సిటీలు, హైదరాబాద్, గుంటూరు పెద్ద పెద్ద సిటీల్లో చాలా ఇబ్బంది అవుతుంది. నాటిని కూడా కంట్రోల్ చేస్తారు. ఓజీ ఎట్లా చేశారో ఈ సినిమాకు కూడా అట్లాగే తీసుకుని చేస్తారని ఆశ అయితే మాకుందాం. సో మ్యూజిక్ డైరెక్టర్ వల్లే ముందుకు వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ప్లేస్ తమన్నా వచ్చి చేస్తున్నారు, దీనివల్లే ముందుకు వస్తున్నారు కొంతమంది అంటారు. ఒప్పుకోవచ్చాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తిడతారా వైసీపీని అనే రందిలో ఉన్న జనానికి ఈ సినిమాతో చాలా డైలాగులు కానీ స్టేటస్లో పెట్టుకునే అవకాశం పవన్ కళ్యాణ్ ఇచ్చారు అనే సమాచారం కూడా ఉందన్న. సినిమా ఎలా అనుకుంటున్నాను? సూపర్ హిట్ కొట్టబోతుందన్న. వైసీపీకి ఫుల్ రివర్స్గా 4-5 డైలాగులు ఉన్నాయి అనే హ్యాపీనెస్లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అటు కూటమి అభిమానులు కూడా ఉండారన్న. హరిశంకర్ సరైన హిట్ లేదు కదా, ఈ మూవీతో హిట్ అవుతుంది అనుకోవచ్చు. అవ్వచ్చు అన్న. హరిశంకర్ అంటేనే చాలా నలిగి ఉన్నాడు మనిషి. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు ఒక దారి చూపించారని మేము అనుకుంటాం. ఓజీని బీట్ చేసే అంత సీన్ ఈ మూవీకి ఉందంటారా? ఉండొచ్చు అన్న. ఎందుకంటే 2026 చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ పరంగా చాలా కలిసి వస్తుంది. చిరంజీవి గారి సినిమా కానీ, రామ్ చరణ్ గారిది కానీ మూమెంట్ అనేది బాగుంది. అదే మూమెంట్లో ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వెళ్తారని మేము అనుకుంటాం. సో పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నారు కదా, ఎలా అనుకుంటున్నారు? అదే సెట్ అవుతుంది అన్న. ఏంటంటే గబ్బర్ సింగ్ చూసాం కదా మనం, సేమ్ అదే సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ కొద్దిగా ఫైటింగ్లు కానీ అవి ఎక్కువగా ఉన్నాయి, డైలాగులు ఎక్కువగా ఉన్నాయి అనే సమాచారం అన్న. అంటే కొంతమంది సినిమాని మేము ఆపుతాము, మా పైన కూడా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి అంటున్నారు. అలా ఆపితే పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ సినిమా ఆపే అంత దమ్ము ధైర్యము తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఓకేనా? అటు మంత్రులు కానీ, ఆపోజిట్స్ కానీ ఎవరైనా కానీ ఫుల్ సపోర్టు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్టు సినిమా పరంగా. కాబట్టి ఎవరికి ఆపరు. ఈ పిల్ల బిత్తర మాట్లాడే మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ సినిమాకి బెనిఫిట్ షోస్ ఉంటాయంటారా? వేయేస్తారన్న కంపల్సరీగా. ఏంటంటే పర్సనల్గా పోలీస్ సెక్యూరిటీ తీసుకుంటున్నారు. పోయినసారి కూడా ఓజీ అప్పుడు కూడా సెక్యూరిటీ పెట్టారు. సినిమా తెలంగాణలో కూడా నైట్ షో వదిలేరు. కానీ మన రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది ఏ మూవీకి నేను బెనిఫిట్ షోస్ ఇవ్వను అన్నారు కదా. విన్నారు. పర్మిషన్ తీసుకోవాలి, పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి, పోలీసులను రక్షణ పెట్టుకోవాలి. అన్ని లెటర్లు పోలీసులు హ్యాండ్ ఓవర్ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాయి కాబట్టి, పవన్ కళ్యాణ్ అనే సినిమా ఓజీకి వెళ్ళినాయి కాబట్టి సినిమాకు వదిలేరు. బాలకృష్ణ గారిది అన్నీ అవ్వలేదు కాబట్టి బాలకృష్ణ గారి సినిమా నైట్ షో వదలలేదు. ఇంకా తక్కువ రోజులా ఉంది కదా, ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు కదా, దీని ఎలా చూస్తారు? ఏమన్నా చెప్పలేము. అటు మంత్రిగా ఉన్నాడు, బాధ్యతలు ఉన్నాయి. మరి ఆ టయానికి ఇంకా ముందు వస్తున్నారు అంటేనే కొద్దిగా నమ్మదగిన విషయంగా లేదు. కానీ వస్తే కనుక హ్యాపీనెస్. అటు ఇటు 2 విధాలుగా చూసుకుంటూ ఎటు మచ్చపడకుండా సినీ ఫీల్డ్ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారని మేము అనుకుంటాం. ఎంత కలెక్ట్ చేసేదానికి అవకాశాలు దాటొచ్చు అన్న. 1000-500 మధ్యలో వచ్చిందని నేను అనుకుంటాను.